దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనమందరం కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మరొకసారి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. పోయిన వారం భార్య ఎలాగుండాలి అనే విషయాలను గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత భర్తను గురించి, భార్యను గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా భార్య ఎలాగ ఉండాలి అనేది ఇంకా చాలా విషయాలు మనం నెవరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. భార్య అనగా భౌతికంగా ఉన్న భర్తకు మాత్రం భార్యే కాదు, మనం అందరం కూడా ఆత్మీయంగా యేసుక్రీస్తుకి భార్య అయి ఉన్నాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు కనుక, ఇప్పుడు మనల్ని మనం ఎలాగా దాన్ని ఏమంటారు, మనల్ని మనం ఎలాగే వ్యక్తపరచుకోవాలి అని అంటే, మనం కూడా క్రీస్తుకి ఒక భార్య అయి ఉన్నాం, ప్రధానము చేయబడ్డవారుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ, ఈ విషయాలన్నీ భౌతికంగా తీసుకోవాల్సినవి భౌతికంగా తీసుకోవాలి, ఆత్మీయంగా తీసుకునేవి ఆత్మీయంగా కూడా మనము తీసుకోవాలి. వాక్యం అనేది రెండు అంచులు కలిగిన ఖడ్గమని, అంటే రెండు పక్కల దీనికి ఏముంటుందంట, వాక్యానికి పొదునుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండు పక్కల వాక్యానికి ఏముంటుంది, పొదునుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథము వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఏంటంట, అమూల్యమైనదట. మీరు అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. అక్కడ ప్రభు మన్ని గుణవంతి అయిన భారీగా చేయడానికి దేవుడు ఏమేం చేశాడు అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్న కాడే ఉంటుంది. అసలు మనం ఎవరు అంట గుణవంతి కాదు. ఇక్కడ చదవండి 5వ అధ్యాయము ఇక్కడ 25వ వచనం చదవండి. 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అది ఏంటంట, మీరందరూ గమనించండి, కలంకమైనను మడతైనను, అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలెనని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఏం చేశాడంట, దాని కొరకు
తను ఏం చేశాడంట అక్క? దాని కొరకు ఏం చేశాడంట దేవుడు? ఏంటంట? మచ్చైనను ముడతైనను ఎటువంటి మనలో ఎటువంటి లోపము లేనిదిగాను, పవిత్రమైనదిగాను, పరిశుద్ధమైనదిగాను, నిష్కలంకమైనదిగాను దేవుని ఎదుట దాన్ని నిలబెట్టడానికి, వాక్యమనే ఉతక స్థానం చేయించడానికి, ఇవన్నీ చేయడానికంట దేవుడు ఏం చేశాడంట? తనకు తానే ఏం చేశాడంట? అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా. అదేంటంట? ముత్యము కన్నా అంటే అసలు ముత్యం అంటే ఏంటి? ముత్యం అంటేనే అసలు ప్రపంచంలో అమూల్యం కదా. ముత్యాల కోసం ఏం చేస్తారు? కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకని? ముత్యానికి చాలా విలువ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకటి చెప్పిన, మనందరిని కూడా ముత్యాలుగా చేయాలని దేవుడు ఏం చేశాడంట? మనందరి కోసం తనకు తానే ఏం చేశాడు? అర్పించుకున్నాడంట, బలిగా అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరి దేనికోసం ఆయన బలిగా అర్పించుకున్నాడంటే మనందరినీ ముత్యాలుగా చేయడానికి అనండి. అందరూ కూడా నన్ను ముత్యంగా చేయడానికి అనండి. ఓ మాట ఇటు పెట్టుకొని అనొచ్చుగా, నన్ను ముత్యంగా చేయడానికి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పొచ్చుగా. ఆమేను, హల్లెలూయా. కొంతమంది ఉన్నంతకాలం వాళ్ళ జీవితాల్లో మార్పులేమి ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి ఉన్నంతకాలం తండ్రి విలువ కొడుక్కి తెలియదు, తల్లి ఉన్నంతకాలం ఆ తల్లి విలువ కూతురికి తెలియదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకేమొచ్చింది? గొప్ప మార్పు వచ్చింది. అవునా కాదా? వచ్చిద్దా రాదా? మీరు చెప్పండి. అసలు మనం భౌతికంగా చూస్తున్నాం అదే కదా. అమ్మా మీరు చెప్పాలి. ఓకే, ఏంటి నాకు వెళ్ళి చూడు, నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందిని మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏవి కూడా మనకి వంట పట్టవు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఉన్నంతకాలం ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద పనిచేశాడు దేవుని రాజ్యం కొరకు. కానీ ఆయనకి వచ్చిన ఆత్మలు ఎన్ని అయ్యాయంటే 120 మందినే సంపాదించగలిగాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ప్రభావితం ఏమైపోయింది? మీరు చెప్పాలి. నాతో పాటు పలకరించండి, నాతో పాటు మాట్లాడండి. ఏమైంది? ఆయన ప్రభావం బాగా విస్తరణ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అసలు ఆయన చనిపోయిన తర్వాత, ఆయన బ్రతుకున్నప్పుడు కంటే ఆయన చనిపోయిన తర్వాత జనాల్లో ఆ ప్రభావం ఏం చేసిందంటే, ఆయన మాటలు కానీ, ఆయన చెప్పిన బోధలు కానీ, ఆయన చెప్పిన ఉపదేశం కానీ జనాలను ఏం చేసిందంటే ప్రభావితం చేసి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లుగా చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే మనం కూడా భూమి మీద కొంతమంది ఉన్నంతకాలం వాళ్ళు చెప్పే మంచి మాటలు కానీ, వాళ్ళు చేసే భక్తి కానీ, వాళ్ళు ఉండే విశ్వాసం కానీ, అలాగా ఇప్పుడు అవి ప్రభావితం చేయకపోయినా తర్వాత అయినా ఏం చేస్తాయంట? ప్రభావితం చేస్తాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. యేసయ్య భక్తి ఆయన చనిపోయిన తర్వాత ప్రభావితం చేసి ఆయన ఉన్నప్పుడు కంటే ఆయన లేనప్పుడే ఎక్కువగా ఆయన అంగీకరించేటట్లుగా చేసినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాగే మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం, మన నడవడిక కూడా మనం ఉన్నప్పుడు ప్రభావితంగా పనిచేయాలి. మనం లేనప్పుడు కూడా మన భక్తి ఏం చేయాలంట? అంత ప్రభావితం చూపించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆయన మనందరినీ ముత్యాలుగా చేయడం కోసం తనను తాను ఏం చేశాడంట? అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనికోసం అర్పించుకున్నాడు ఆయన? చెప్పాలి మీరు అందరూ కూడా. మచ్చైనను, ముడతైనను, డాగైనను మనలో ఎటువంటి లోపాలు లేకుండా చేయడం కోసం ఆయన తనను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడంట. మరి నేటి దినాల్లో చేస్తున్న భర్తలు ఏం చేస్తున్నారు? ఈ భర్త ఏమో ప్రాణం పెట్టాడు. దేనికోసం పెట్టాడు? కొంచెం చెప్పండి అమ్మ, మాట్లాడండి. మన్ని ముత్యాలుగా చేయటం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అవునా కదా? ఇప్పుడు చేస్తున్న భర్తల పరిస్థితి ఏంటి?
ఆత్మీయంగా ఒక కోణం అయిపోయింది. ఇప్పుడు భౌతికంగా వచ్చాం. ఆత్మీయంగా ఆయన మనందరి కోసం ఏం చేశాడు? మనందరిని ముత్యాలుగా చేయడం కోసం మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఏం మారాలని? ఏం మారాలని? మనలో ఉన్న స్వభావం మారాలని మనందరి కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మనలో తాగుబోతనమే ఉందనుకోండి, అది మారటం కోసం ఆయన మన కోసం ప్రాణము పెట్టాడు. మనకు చెడ్డ తలంపులు ఉన్నాయనుకోండి అండి, దానికోసం ఆయన మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. లేదంటే పలు విధములైన వ్యసనాలకు మనం బానిస అయిపోయి ఉన్నాం. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించడం కోసం ఆయన ఏం చేశాడు? మన కోసం ప్రాణము పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మరి ఆయన చేసిన వాటిల్లో కొన్ని ఆయన మన కోసం చేసినవన్నీ కూడా మనకి ఉపయోగపడేటట్లుగా చేశాడు. మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. మనకి మేలుకరంగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు ఇచ్చిన భర్త, లేదంటే నువ్వే భర్తగా ఉంటే నీ భార్యకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నవా? దీవెనకరంగా ఉన్నవా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఒక ఆయన అంట తన భార్యకి కురుకురు ప్యాకెట్ ఇష్టమైన కురుకురు ప్యాకెట్ కొని పెట్టించిందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కురుకురు ప్యాకెట్లు అంటే బాగా ఇష్టం. ఏమిష్టం? నేను చెప్పేది వాస్తవం. చివరికి కురుకురు ప్యాకెట్లు పిచ్చిలో కురుకురు ప్యాకెట్ ఇష్టం. ఎవరికి? తన భార్యకి. ఫస్ట్లో మరి కొంచెం ప్రేమ అధికంగా ఉంటుందిగా, అందరిని మర్చిపోయే అంతగా ఉంటుందిగా. ఇక అదే కంటిన్యూ చేసిండు మనోడు. ఇక కురుకురు ప్యాకెట్లు తింటే మరీ అనారోగ్యానికి గురైద్దని ఇక కొంచెం ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. నాకు కురుకురు ప్యాకెట్ ఇప్పివా అని అది ఒక పెద్ద గొడవ ఈడిపోయేదాకా వచ్చింది. బతుకు చెట్టా బండిలోనే ఇది వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడొచ్చింది? కొంతమంది దేని విషయాల్లో భార్యని తృప్తిపరచాలో, దేని విషయంలో తృప్తిపరచకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో అయిపోతున్నారు జనాలందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. మీరు అవి చూస్తారో చూడలేదో నాకు తెలియదులే, కానీ చాలా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా లోకంలో తయారవుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అంటే ఒక భార్య ఏదనుకుంటే అది భర్తగా నువ్వేం చేయకూడదు. అది మంచి కాదా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసయ్య మనకేం చేశాడు? యేసయ్య మనకేం ఆదరించాడు? ఎందుకని అక్కడ చెప్పాడు ఆ మాట? నీ భార్యని ప్రేమించు, అయితే దానిలో మచ్చైనను ముడతైనను ఏది లేకుండా దేవుని ఎదుట నేను నిలబెట్టాలని దానికోసం నేను తనను తానే ఏం చేశాడంట? అర్పణగా అర్పించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని? మనందరినీ దేవుని ఎదుట నిలబెట్టాలని. చెప్పండి, మనందరినీ. అంటే మన పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం, నీతి కోసం, నీతిమంతులుగా చేయడం కోసం, యథార్థవంతులుగా చేయడం కోసం, పరిశుద్ధులుగా చేయడం కోసం, పవిత్రులుగా చేయడం కోసం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం కోసం, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నీ భార్య కోసం నువ్వేం చేస్తున్నావు? నీ భార్య నీకు కీడయ్యేటట్లుగా నువ్వు పనిచేస్తున్నావా? నీ భార్య నీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, దీవెనకరంగా ఉండేటట్లుగా నువ్వు చేస్తున్నావా? ఆమేను, హల్లెలూయా. నీ భార్య నీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నువ్వేం చేయాలి? అవసరమైతే ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం ఏది? మంచి విషయాల గురించి నువ్వు ప్రోత్సాహం చేయాలి. యేసయ్య మంచి విషయాలను గురించి మన ప్రోత్సహించాడు. తన భార్య అయిన, తన వధువైన సంఘం కోసం ఆయన ఏం చేశాడు? మంచి విషయాల కోసం తన ప్రాణాలని అర్పణగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికోసం తండ్రిని విడిచిపెట్టాడు. దానికోసం ఏం చేశాడు? మహిమను విడిచిపెట్టొచ్చాడు. దానికోసం ఘనతను విడిచిపెట్టొచ్చాడు. దానికోసం రిత్తుడిగా మారాడు. దానికోసం శాపంగా కూడా మారాడు. దేవుని స్తోత్రంగా. దేనికని? మనందరిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని ఎదుట నిర్దోషులుగా మనం చేయడం కోసం ఇవన్నీ దేవుడు మన కోసం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన ప్రేమ ఎలాగుండాలంటే, నీకు ఇచ్చిన నువ్వు భర్తగా, క్షమించండి,
భార్యను దేవుడు నీకు ఇచ్చాడు. భర్తగా నువ్వు ఎలా ప్రవర్తించాలంటే తన ప్రవర్తన మారే విధంగా నువ్వు ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మనకు మంచిది కాదు, ఇది మనం చేయకూడదు, ఇది మనకు తగింది కాదు, ఇది దేవునికి అంగీకారమైంది కాదు, ఇది మనకు అంగీకారమైంది కాదు, ఇది మన కుటుంబానికి క్షేమం కాదు, ఇది మన పిల్లలకు క్షేమం కాదు అని మనం ఏం చేయాలి? నువ్వు భర్తగా, కుటుంబానికి యజమానుడిగా, నాయకుడిగా, తలగా ఉన్నావు కాబట్టి నువ్వే ఈ కుటుంబాన్ని ఏం చేయాలి? సరైన రీతిలో దాన్ని కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చాలామంది తండ్రులు చేస్తున్న పని ఏంటంటే, తండ్రులు చేస్తున్న పనులు, పిల్లలకి సిగరెట్లు తెమ్మని డబ్బులు ఇస్తారు, పిల్లలకి మందు తెమ్మని డబ్బులు ఇస్తారు, పిల్లలకి చుట్ల తెమ్మని డబ్బులు ఇస్తారు, పిల్లలకి అద్దెమ్మని ఇద్దెమ్మని ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు. అసలు ఇవన్నీ చేయించవచ్చండి? దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలకి బూతి మాటలు నేర్పుతారు. పిల్లలకి వీళ్ళు సినిమాలు చూస్తూ వాళ్ళను కూడా ఏం చేస్తారు? సినిమాలు చూపిస్తూ ఉంటారు. మా మనవడు అంటుండు, తగ్గేదే లేదంట. ఏదన్నా మాట్లాడేది తవడ పగిలిద్దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడికి అట్లా నేర్పింది మా అమ్మాయి, అన్నయ్య కూతురు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే ఏ డైలాగులు నేర్పాలి ఆ డైలాగులే పట్టుకొని నీడు పెద్దోడైన తర్వాత మాట్లాడుతుండ్రు. అయ్యే చిన్న లేదు పెద్ద లేదు, అందరి దగ్గర ఏం చేస్తారు? అయ్యే మాట్లాడతారు. ఒక దేవుడు నిన్ను నమ్మి, దేవుని స్తోత్రం కలుగును గాక, నిన్ను నమ్మి నీకు ఒక భార్యనిచ్చాడు, నీకు ఒక పిల్లల్నిచ్చాడు, వాళ్ళందరినీ కట్టుకునే బాధ్యత నీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నువ్వు ఇక భార్య చెప్పినట్టే విన్నావు అనుకో, ఏమైంది? ఆదాం ఏ శాపం తెచ్చిపెట్టాడో మనకు కూడా అదే వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇక దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బైబిల్లో ఒకటి తీసేయడానికి కానీ ఒకటి పెట్టడానికి వీలు లేదంట. బైబిల్లో ఎట్టుందో అట్టే జరిగిద్దంట. ఎట్టుందో అట్టే జరుగుతుందా, జరగట్లేదా? మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నాంగా. ఎట్టుందో అట్టాగే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక భర్త యేసయ్య సంఘానికి మరి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యుండి ఆయన నిన్ను ముఖ్యంగా మార్చడం కోసం, నిన్ను పరిశుద్ధురాలుగా మార్చడం కోసం, నిన్ను పవిత్రురాలుగా మార్చడం కోసం, నిన్ను నీతిమంతురాలుగా చేయడం కోసం, నిన్ను పాపము నుంచి విమోచించడానికి, నిన్ను అపవిత్రతమైన జీవితం నుండి విమోచించడానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ భార్యకున్న బలహీనతల నుంచి విడిపించడానికి నీ భక్తి కారణం అవ్వాలి, నీ ప్రార్థనా జీవితం కారణం అవ్వాలి, నీ విశ్వాస జీవితం కారణం అవ్వాలి, నీ యథార్థత, నీ విశ్వాసం, నీ ఉపవాసాలు ఇవన్నీ కూడా నీ భార్య మారటానికి కారణాలు అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. తర్వాత భార్య ముత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ముత్యం. ఆ తర్వాత అక్కడ ఆ సామెతల గ్రంథంలోని మీరు చదవండి. మనం ఏం చేయాలి? భర్తలైన వాళ్ళు ఏం చేయాలి? భార్య స్వభావం మార్చుకోవడం కోసం ఎంతైనా ఈ ముత్యం లాంటి భార్య ఏం చేసిద్దంట? తన భర్త కోసం తన లాభానికి ఏం చేయదంట? మీరు చెప్పండి, అందరు నా వైపు చూడండి. ఈ ముత్యం లాంటి భార్య ఏం చేసేదంట? భర్త సంపాదన ఉందో చూసారా? ఈ భర్త సంపాదనకి ఏం కలగనేదంట? అందరు చెప్తే బాగుంటుందిగా. ఏం కలగనేదక్క? ఇటు చూడు, నా వైపు చూసి చెప్పు. రాని నా వైపు చూసి చెప్పు. జ్యోతి చెప్పు. వెలితి కలగనివ్వటం అంటే ఏంది? సంపాదన, భర్త సంపాదించిన సంపాదన వేస్ట్ ఖర్చులు చెయ్యనివ్వదు. ఏం ఖర్చులు చేయనివ్వదు? వేస్ట్ ఖర్చులు అనేవి చెయ్యనివ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎమ్మటెమ్మటే పండగ చీర కావాలి,
పెళ్లి రోజు అప్పుడు చీర కావాలి, పుట్టినరోజు అప్పుడు చీర కావాలి, ఏదన్నా ఫంక్షన్ జరిగితే చీర కావాలి. తేకపోతే మామూలుగా ఉండదు కోటం. ఏముండదు, మామూలుగా ఉండదు కోటం. కాక దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో అంటారుగా, ఊళ్ళో వాళ్ళ పెళ్ళి కుక్కలాడావిడని సామెత ఒకటి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరో పెళ్లి చేసుకుంటే ఏం అడావుడి ఎక్కువైంది, అసలు నువ్వేనా, ఆ ఫంక్షన్కి సంబంధించిన వాళ్ళు మీరేనా అన్నట్టుగా అట్లా అనిపించాలన్నట్టుగా చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళెవరో బంగారం తీసుకుంటే నాకు కూడా ఇప్పుడు బంగారం తీసుకుంటావా తీసుకోవా, వాళ్ళెవరో పట్టీలు తీసుకుంటే ఇప్పుడు నాకు కూడా పట్టీలు మారుతావా మారవా అంటే అందంగా కనపడితే అమ్మటే మార్చడమే, ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు. ఆ తాడు బాగా అందంగా ఉండి ఈ తాడు కన్నా ఆ తాడే బాగుందంటే దాన్ని అమ్మటే ఏం చేయాలి, మళ్ళీ రెట్నేసి 2 పేటలు అయితే బాగుంటుందని ఎంత వెళ్తైనా చేపియాల్సిందే. అసలు ఇలాంటివన్నీ ఉండకూడదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ ఆట ఆడినా పర్వాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అందలేని కొండ, ఎక్కలేని కొండ ఎక్కాలనుకోవటం చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదెవరో తెలివికల్లోళ్ళు చేస్తారు. ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం కావడం కోసం నేను ఒక మాట చెబుతా వినండి. జ్ఞానులకు దేవుడు ఏం చూపించాడు, నక్షత్రాన్ని చూపించాడు. వీళ్ళు నక్షత్రం చూసి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో రాగలుగుతారు కాబట్టి వాళ్ళకి నక్షత్రం మాత్రమే చూపించాడు. మరి గొర్రెల కాపరికి ఎందుకని దేవుడు డైరెక్టర్కి వచ్చి దోత్తోటి మాట్లాడి పలానా బెత్లెహేములో పలానా పశువులు పాక అక్కడ లోకరక్షకుడైన యేసయ్య పుట్టాడని ఎందుకు చెప్పారు? వీళ్ళకి జ్ఞానం లేదు గనక. ఏం లేదు, అది అర్థమైందని నేను చెప్పింది. ఈ జ్ఞానం కలిగినోడికి నక్షత్రం చూస్తే చాలు, ఆజూకి పట్టుకోగలుగుతాడు. జ్ఞానం లేనివాడు కొంచెం అన్నీ వివరంగా చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కూడా ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఎట చూశారు, నేను కూడా అట్టాగే వస్తానంటే ఎటొకటి తప్పిపోవాల్సి వచ్చింది నువ్వు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్లాగా జ్ఞానం ఉండేవాళ్ళతోటి, తెలివి కలిగిన వాళ్ళతోటి, వాళ్ళతోటి మనం పోటీ పడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవసరమైతే వాళ్ళు ఏదో అంటారు కదా, తిమ్మిని బిమ్మిని చేస్తారు, తిమ్మిని చేస్తారు. వాళ్ళతో మనం పోటీ పడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చేశారు అప్పుడు నేను కూడా చేస్తానంటే చెయ్యి, మొన్న మొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది. చేయకూడదు అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయదంట, తన భర్త సంపాదనకి ఏం కలగనివ్వకూడదంట, వెలితి కలగనివ్వదంట గుణవంతురాలైన భార్య. మీరు ఎక్కడన్నా చూడండి, ఈ సమస్యలు బాగా విచ్చలవిడైపోతూ ఉన్నాయి. చాలా అసలు ఏమన్నా భర్త కష్టాన్ని గుర్తించి, భర్త పడుతున్న ప్రయాసను గుర్తించి, భర్త పడుతున్న కష్టాన్ని గుర్తించి, భర్త చేస్తున్న అప్పులు, మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఈ బాకీలు ఎట్ట కట్టాలి, ఈ బాకీలు ఎట్ట తీర్చుకోవాలి, ఈ వడ్డీ ఎట్టా ఎక్కాలి అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఏమయ్యారంట, తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. మీరు ఎక్కడన్నా ఎతకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ భార్య తరపున అన్నయ్య వచ్చి అడిగిండు అనుకో, 10,000 కావాలని, ఎత్తవా ఇవ్వా మా అన్నయ్యకి, ఎత్తవా ఇవ్వా మా చెల్లికి, ఎత్తవా ఇవ్వా మా అక్కకి, మీ వాళ్ళకైతే ఎవా రాసుకొని పూసుకొని తిరుగుతూ కదా, వాళ్ళకి ఎత్తవా ఇవ్వా అని ఏం చేస్తాం, గొడవాడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడన్నా చూడండి, నేను దాదాపుగా ఎట్లాంటి పంచాయతీలు, బొచ్చెడు పంచాయతీలు నేనన్నా పోయినవి కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇవ్వనలే, కానీ అసలు ఒకటే ఉంటే నేను ఈ ఒకటిలోనే ఇస్తానంటే సగం కొట్ట అయింది నీది. 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నాడు దేవుడు. నేను ఇది కూడా ఎత్తానంటే సగం కొట్టేసుకొని తిరగాల్సి వస్తుంది. అప్పుడు చినిగిపోయి సొక్క వేసుకొని తిరిగితే అందరు జనాలు ఏం చేస్తారు, నవ్వుతారు.
ఇంకొకటి లేదులే కానీ ఇంకా ఎదుటోళ్ళకి పెడుతుంది. ఎందుకంటే అట్లాంటివి మనం చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలితి కలగనివ్వకూడదు. నువ్వు ఈరోజు ఒకసారి చెక్ చేసుకో, నా భర్త సంపాదనకి నేను చేస్తే అసలు నా సపోర్ట్ ఎలాగుందని ఒకసారి వెనక్కి తిరిగి పరిశోధన చేసుకో. నా కష్టం ఏమన్నా ఉపయోగపడుతుందా నా భర్తకి? నా ప్రయాస ఏమన్నా ఉపయోగపడుతుందా? లేదంటే నా భర్త తీసుకొస్తున్న సంపాదన నేను ఏమన్నా జాగ్రత్త చేయగలుగుతున్నానా? వాటిని ఏమైనా నేను భద్రం చేయగలుగుతున్నానా అనేది నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నువ్వు ఏది చెప్పినా ఎన్నన్నా చెప్పు, భర్త నీ మీద యజమానుడిగా దేవుడు ఉంచాడు. అతని మాటలో దేవుడు ఏముంచాడు? ఆశీర్వాదాన్ని కూడా ఉంచుతాడు. అతని ఆధిపత్యంలో ఏముంచుతాడు? ఆశీర్వాదాన్ని కూడా ఉంచుతాడు. అతని ఆధిపత్యంలో ఏముంచుతాడు? దేవుడు దీవుని ఉంచుతాడు. ఎందుకంటే దేవుడి నిర్మాణం కనుక అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో భర్త ఆలోచనలు దాటిపోవటానికి కానీ, భర్త నిర్ణయాలను దాటిపోవటానికి కానీ, భర్త ఉద్దేశాలు దాటిపోవటానికి కానీ, భర్త డబ్బులు ఆగం చేయడానికి నువ్వు కారణము కాకూడదు. కాకుండా ఉండటానికి నువ్వేం చేయాలి? చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా తర్వాత అక్కడ ఏముంది? ఏం చేస్తుందంట భార్య? ఏం చేస్తుందంట? ఈ గుణవంతురాలైన భార్య ఏం చేస్తుందంట? తన బ్రతుకు దినములన్నీ కూడా అంట ఏం చేస్తుంది? బ్రతుకు దినములు 1 నెల అని చెప్పాడా దేవుడు? 2 నెలలు అని చెప్పాడా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అన్నాడా? కాదు. తను ఎంతకాలం బ్రతికి ఉంటుందో దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ కూడా తను ఏం చేస్తుందంట? మేలే చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళటం అంటే ఇప్పటి వరకు భర్త లాభానికి వెళ్తే కలగనివ్వదు భార్య అని చెప్పుకున్నాగా. ఇప్పుడు మనమేమై ఉన్నాం? క్రీస్తుకి భార్య అయి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాస జీవితం, నీ ఉపవాస దినాలు, నీ రక్షణ, నువ్వు చేస్తుంది ఏది కూడా నిన్ను బట్టి సంఘానికి వెలితి కలగకూడదు. నిన్ను బట్టి ఏం కలగకూడదు? వెలితి. యేసయ్య కొన్ని మేలులు చేస్తా ఉన్నా, నిన్ను బట్టి ఆ మేలుడు ఆశీర్వాదాలు దూరం కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి. మనం కూడా భర్తలు కలిగి ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి, భర్తలు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? మనకి లాభాన్ని, సంఘానికి ఏం చేస్తాడు? ఆయన తను అర్పించుకున్నప్పుడు సంఘానికి ఏం చేస్తాడు? మేలు చేయాలనుకుంటాడు, లాభాన్ని కలగజేయాలనుకుంటాడు. ఆ లాభానికి వెలితి నువ్వు కాకూడదు. ఆ లాభానికి వెలితి కారణం నువ్వు కాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మేలులు జరగకపోవటానికి నువ్వు అడ్డుపడకూడదు. అది గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు మరలా యథావిధిగా వాక్య అనుసరణలోకి మనం వద్దాం. భర్తకి ఈ భార్య ఎలా ఉంటుందంట? మేలు చేసేదానిగా ఉంటుందంట. ఎలాగుంటుందంట? తన బ్రతుకు దినములన్నిట కూడా. ఆమేను, హల్లెలూయా. అంటే ఏం చేస్తారు ఇక్కడ? మేలు చేసేదంటే కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారనేగా. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నా నిర్ణయాలు, నా కోరికలు, నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు నా భర్తకి మేలుకరంగా ఉన్నాయా, కీడు తీసుకొస్తున్నాయా? ఏం చేయాలి? ఆలోచన చేయాలా వద్దా? జ్యోతి చెప్పు, చేయాలా వద్దా? నిర్ణయాలు ఎలాగున్నాయి? నా భర్తకి ఆశీర్వాదకరంగా ఉన్నాయా, మేలుకరంగా ఉన్నాయా? నా కోరికలు మేలుకరంగా ఉన్నాయా? నా తలంపులు మేలుకరంగా ఉన్నాయా? నా నిర్ణయాలు మేలుకరంగా ఉన్నాయా? నేను చేసే పనులు మేలుకరంగా ఉన్నాయా లేవా అనేది ఏం చేయాలి? చూసుకోవాలి. ఖచ్చితంగా భార్యలైన వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి, చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా.
ఒకవేళ నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒకసారి కొంచెం నిదానంగా ఆలోచన చేయండి. నా నిర్ణయాలలో ఎప్పుడన్నా విజయం వచ్చిందా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అమ్మా, నా నిర్ణయాల్లో ఎప్పుడన్నా విజయం వచ్చిందా? నా ఆలోచనలో ఎప్పుడన్నా విజయం వచ్చిందా? నా తలంపుల్లో ఎప్పుడన్నా విజయం వచ్చిందా? ఇవన్నీ చూసుకోవాలి నువ్వు. అవి విజయం రానప్పుడు వదిలేయి. నీ ఆలోచనలకు విజయం రాగనప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలి? పక్కమ్మడి పెట్టేసేయాలి. అంతేలేక నీ ఆలోచన, నీ నిర్ణయాలు, నీ కోరికలే, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలే నువ్వేం చేయకూడదు? నీ భర్త మీద పెట్టి వాటిని రుద్దకూడదు. రుద్దితే నువ్వు మేలు చేసిందని అవ్వవు, కీడు చేసిందని అవుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ భార్య అయితే తన జీవితాంతం తన భర్తకి ఎలా ఉందంట? మేలుకరంగా ఉందంట. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి, అసలు నేను ఎంతవరకు నా భర్తకి మేలుకరంగా ఉన్నాను? కొంతమంది అంటారు కదా, నేను రాబట్టి నీ జీవితం ఎట్ట మారిందని అంటారు. అప్పుడప్పుడు అమ్మగారు నన్ను సరదాగా అంటే, నేను రాబట్టి నువ్వు ఎట్టున్నావు అని అంటారు. ఊగా అసలు నేను నమ్ముకోబట్ట నువ్వు దేవుని నమ్ముకున్నావు అని నేను అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కోసారి ఏం చేస్తామంటే అసలు నా జ్ఞానమే గొప్పది అనుకుంటాం. భార్యలు చేసే పని అదే. నేను లేకపోతేనా అంతా ఊడ్చుకొని పోయేది, అంతా ఊడ్చుకొని అసలు మొత్తం ఏమే ఫస్ట్ కాడి నుంచి కాపాడుతున్నట్టు ఫస్ట్ కాడి నుంచి ఏమే కాపాడుతున్నట్టు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని కష్టం వలన ఒకని ప్రయాసం వలన ఏమీ జరగదంట, దేవుని కనికరం వలనే జరిగిద్దంట. అసలు అది తెలియదు. అది తెలియకుండా నీళ్ళు ఏమంటా, నేనే కాపాడా, నేనే రక్షించా, అసలు నేనే ఇంత కూడబెట్టా, నేను వచ్చా కాబట్టి. దేవుడు ఏమంటున్నట్ట, నువ్వు కాదు పిచ్చిమోహవాడా, నువ్వు కాదు పిచ్చిమోహమా, అసలు నా కనికరాన్ని బట్టి ఇవాళ మీ కుటుంబం ఎట్టు ఉందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఇక ఎప్పుడు అట్లాంటి పదాలు వాడమాకండి. పెద్ద అంతా నువ్వే చేసినట్టు, అంతా నువ్వే చేసినట్టు, అంతా నీ వలన జరిగినట్టు అట్ట అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వేగా చేసుకో అంటాడు. ఆయన చేతులు వదిలేసినాక మళ్ళీ మనం తెప్పలు పడాల్సి వస్తుంది. మోపెత్తుకోలేము, మొయ్యలేము, కష్టం అయిపోయింది కుటుంబం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక నువ్వు ఒకసారి ఆలోచన చేయి, నా నిర్ణయాలు, నా ఆలోచన, నా తలంపులు, నా ప్రవర్తన, నా స్వభావం, నా ఉద్దేశాలు నా భర్తకి ఏమన్నా మేలుకరంగా ఉన్నాయా అని నువ్వేం చేయాలి? నువ్వు పరిశీలన చేసుకొని, ఓకే నేను పలాని విషయంలో నా భర్తని చేయమన్నా, పలాని విషయంలో నా భర్తని ఇది చేయమన్నా, అది చేయమన్నా, అది చేయమన్నా, ఎలాగుండమన్నా, అలాగుండమన్నా, వాటి విషయాల్లో ఏమన్నా విజయం వచ్చిందా? రాలేదుగా. రాకపోతే ఇక మీద నుంచి నీ నిర్ణయాలు రుద్దమాకు. నీ భర్తకు అప్పచెప్పేసి నువ్వే కుటుంబాన్ని నావాలి కాదు, నువ్వే ఇదని నువ్వు అప్పుడు అప్పచెప్పు. అప్పుడు కోటం తెలిసిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. పడేస్తే కదా ఈత తెలిసేది. నువ్వు నెలలో దిగలేవలే అంటే ఇక ఆయన ఒడ్డు మీద ఉంటాడు, ఈత రాదు, ఏమీ రాదు. అందుకని ఏం చేయాలి? బాధ్యతలను మీద పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేసిద్దంట, నీకు వాడు తెలుసా? కాలం ఏం చేసిద్దంట, అన్నిటికీ ఏం చెప్పిద్దంట? సమాధానం చెప్పిద్ది, బుద్ధి చెప్పిద్ది, లోకంలో ఎలాగ నడవాలి ఇవన్నీ కూడా ఏం చేసిద్దంట? నేర్పించిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. అందుకనే వాళ్ళకి ఏం చేయాలంటే ఆ బాధ్యత హీనంగా ఒకళ్ళు తిరిగారు, బాధ్యతను ఏం చేయాలి? వాళ్ళ నెత్తి మీదే పెట్టాలి. నువ్వేదో తీర్చేదానిలాగా ఆడ్చేదానిలాగా నేను తీసుకుంటానని తాళం చేతులన్నీ తీసుకొని బొడ్లో పెట్టుకోకూడదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అప్పచెప్పు చూడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మాట చదవండి. ఆ 15వ వచనం చదువు. అన్నీ ఉన్నాయి కానీ చాలా మాటలు ఉన్నాయి కానీ అవన్నీ వద్దులే. ఇంకా ఏం పని చేసిద్దంట? అదిగో ఏం చేసిద్దంట? చీకటితోనే లెగిచిద్దంట. ఏం చేసిద్దంట? తన ఇంటి వారందరికీ ఏం చేసిద్దంట? భోజనాన్ని సిద్ధపరిచిద్దంట. అది తన పనిగత్తెలకు ఏం చేసిద్దంట? బత్యం అంటే ఏమంటారు దాన్ని? బత్యం అంటే ఏంది?
కర్ర కాదు, బత్తెం. బత్తెం అంటే జీతం అనుకుంటా. జీతమేనా? బత్తెం అంటే జీతమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భార్య ఏం చేసిద్దంట, ఈ గుణవంతురాలైన భార్య తెల్లవారుజామునే లేచిద్దంట, చీకటితో లేచిద్దంట. చీకటితో లేచేవాళ్ళు ఎంతమంది స్తోత్రం చెప్పండి? చీకటితో ఎన్ని గంటలకు లేస్తున్నారు? రాని అంటే 5ంటికా 6ంటికా 5ంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంట, చీకటితోనే లేచి భోజనాలను సిద్ధపరుస్తారంట. చీకటితో లేచేవాళ్ళు మీరు ధన్యులు. లేస్తున్నానని చెప్పారు కాబట్టి మీరు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మగారికి పని లేకపోయినా 5ంటికే లేచిద్ది, పని ఉన్నా 5ంటికే లేచిద్ది. మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు అని అడగరే? మేమే. అట్లు శబ్దాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా టయానికి ఏం వచ్చింది? మేలుకు వచ్చేసింది. పెందల కాడే లెగుస్తారంట వాళ్ళు. పెందలాడి లెగవటం, పెందలాడి స్తుతి ప్రార్థన చేయటం ఆశీర్వాదం. పెందలాడి లేచి ముందు ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత పని మొదలు పెట్టాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు 10ంటికి లెగుతారు, కొంతమంది 9ంటికి లెగుతారు. ఆ పాశమావంతో అన్నీ చేస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన సంఘంలో అసలు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఆ ముచ్చటొద్దు, ఎవరైనా చూస్తారని చెబుతున్నాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. 10ంటికి లెగుతారు, కొంతమంది 11ంటికి లెగుతారు. నేను అసలు ప్రభువుని నమ్ముకోకముందు 11ంటికి లేచేవాడిని. నేను ఎన్నింటికి? 11ంటికి లేచినా నాకు అసలు ఇంకా నిద్ర జారేది కాదు. నా అంత ఒళ్ళు పొరువాడు లేడనమాట. దేవుడిని నమ్ముకున్న తర్వాత అదంతా పోయిందిలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. 2ంటికి వచ్చినా 5ంటికే లెగుతా, 3ంటికి పండుకున్నా 5ంటికే లెగుతా, 4ంటికి పండుకున్నా 5ంటికే లెగుతా. అమ్మగారిని అడగండి, నాకు సాక్ష్యం ఆవేగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక అప్పుడు 4ంటి అప్పుడు పండుకుంటే మాత్రం ఇక బొచ్చల శబ్దం కాకుండా నేను నిద్రపోవాలని చేసిద్దిలే, కానీ అయినా నిద్రలెగుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పెందలాడు లేకపోవటం ఆశీర్వాదం. పెందల కాడే లేచి దేవుడిని స్తుతించడం, ఆ తర్వాత పని చేసుకోవటం. ఇంటి వారందరి కోసం ఏం చేయాలంట? భోజనాన్ని సిద్ధపరచడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత పనిగత్తులకి ఏం చేసిద్దంటావా? బత్తెమును సిద్ధపరిచిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేసిద్దంట? బత్తెమును సిద్ధపరిచి. తర్వాత మాట చదువుకుందాం. ఇదిగో అసలు మంచి లక్షణం చూడండి ఇది. ఏం కూడా ఏం చేసిందట? ఏంది? ఏం చెప్పరేంది? అసలు ఏం మాట్లాడరేంది? చదువు వచ్చిన వాళ్ళు అసలు మాట్లాడట్లా. కూడబెట్టిందంట. కూడబెట్టి ఏం చేసిందంట? మనమైతే ఏం చేస్తాం? కూడబెట్టంట ఒక చేను చూసి అక్కడ ద్రాక్ష తోట నాటిందంట. ఏంది? ఇంకా లాభం సంపాదించడం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమైతే 4,000 పోగైనాయా, 8,000 పోగైనాయా, అటైతే చెవలై, ఖచ్చితంగా చెవలై ఎమ్మటే. ఇంకా నేను ఇదిగో నువ్వేమైనా ఇచ్చినా అయింది? మా అన్నయ్య వచ్చినప్పుడు ఇచ్చిండు, మా అమ్మ వచ్చినప్పుడు ఇచ్చింది, మా నాన్న వచ్చినప్పుడు ఇచ్చిండు. అయినాక 8,000 అయినాయి, 20,000 అంటున్నారు. 10,000 నేను వేసుకుంటున్నాలే కానీ ఇక ఎక్స్ట్రా భర్తకి కీడే తప్ప లాభమేమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తుందంటే డబ్బులు కూడబెడుతుందంట. భర్త అప్పుడప్పుడు ఇచ్చిండేమో 10 రూపాయలు, అప్పుడప్పుడు 20 రూపాయలు ఇచ్చినావు, అప్పుడప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చినావు. ఇవన్నీ కూడబెట్టి ఒక చేనే కవులకి తీసుకుందంట. కవులకి తీసుకొని ఏం చేసిందంట? ద్రాక్ష తోట అక్కడ నాటించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దాచుకున్నవన్నీ అమ్మోళ్ళ ఇంటికే, మనం దాచుకున్నవన్నీ బంగారానికే, మనం దాచుకున్నవి మొత్తం పట్టీలకే, మనం దాచుకున్నవి మొత్తం చీరలోళ్ళకే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా.
అది మంచిది కాదండి, అది మంచి లక్షణం కాదు. నేను మా అమ్మాయిని చూసా, మా అన్నయ్య కూతురని. ఆ పిల్ల డబ్బులు దాచిపెట్టుకొని ఏం చేస్తుందో చెప్పనా, వాళ్ళ ఆయనకే వడ్డీకి ఇస్తుంది. అది మంచిది కాదని నేను చెప్పలేనులే, కానీ వాళ్ళ ఆయనకే వడ్డీకి ఎత్తది. వడ్డీ ఏం కాదు, బయటికి పోదు. ఆ వడ్డీ బయటికి బాగానేవ్వదు. ఎక్కడ ఉంటాయి? మా సొంత అన్నయ్య కూతురే ఇంట్లోనే ఉంటుంది. ఇట్లా పోగు చేసి తాడు కొనదండి. దేవుని స్తోత్రం చెప్పండి. అదే బయటోడి దగ్గర తెస్తే ఆ డబ్బులు బయటికి పోతుంది. ఈ అమ్మాయి అడిగింది, ఆ పక్క అమ్మటోళ్ళు ఎత్తాను అనలే, లేదా మా బాబాయ్ దగ్గర తీసుకొస్తానని అంటది. ఇక్కడికి వచ్చినట్టు వచ్చింది, అమ్మటే పోయిద్ది, డబ్బులు ఇచ్చింది వాళ్ళ ఆయనకి. ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టు. నేను స్తోత్రం చెప్పండి. మమ్మల్ని మాట అనకూడదని ఆమె దాచిపెట్టుకున్న డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బిందు కొనుక్కుంటుంది, ఇక్కడ అరిసెలు చేయించుకుంటుంది, ఇక్కడ చక్రాలు వండించుకుంటుంది. మా బాబాయిలు చేసి పంపించారు నాకు అని అక్కడ చెప్పింది. వాస్తవానికి మేము ఇయ్యం, మొత్తం తనే, వద్దులే బాబాయ్ అని మొత్తం తనే చేయించుకొని ఏదైనా వస్తువు కొని మా బాబాయ్ కొనిపెట్టాడు. గౌను కొనిపెట్టేది. వాళ్ళ పిల్లగాళ్ళు గౌన్లు ఇక్కడే తీసుకుంటుంది. ఇక్కడ తీసుకొని మా బాబాయ్ వాళ్ళ తాత ఇప్పించాడు, వాళ్ళ అమ్మమ్మ ఇప్పించిందని చెప్పింది అక్కడ పోయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఏం చేస్తున్నావు, ఏం నేర్చుకున్నావు? ఆ పిల్ల దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయి కాదు, ప్రార్థనకు రాదు, తనకు తల్లి లేదు, తండ్రి లేడు, నేర్చుకుందంటే బ్రతకటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు బాధ అనిపించింది, నాకు కూడా ఒక్కోసారి బాధ అనిపించింది. పిల్లగాళ్ళకి నేనేం చేయలేకపోతున్నాను, ఏం చూడలేకపోతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక నువ్వు కూడబెట్టుకున్న డబ్బులు కూడా ఎలాగ ఉండాలంటే ఈ ఆశీర్వాదకరంగా చేసుకోవాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం? మన ముత్యాలుగా తయారు చేయడం కోసం సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఏం చేశాడు? తనకు తాను అర్పణగా అర్పించుకున్నాడు. మనలో ఉన్న చెడ్డ స్వభావాలన్నీ తీసేయటం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. నువ్వు భర్తగా ఉన్నావు కదా, నీ భార్యలో ఉన్న చెడు స్వభావాన్ని తీసే హక్కులు, అధికారాలు నీకే ఉన్నాయి. దాన్ని నువ్వే ప్రార్థనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా దాన్ని ఏం చేయాలి? ఖండించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అసలు నువ్వే అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం అని తిరిగినవు అనుకో, కుటుంబం ఏమైంది? బస్టు పట్టిద్ది. కనుక అలా చేయకూడదు. తర్వాత భార్య, ముత్యం లాంటి భార్య ఏం చేసిద్దంట? పైన ఇందాక మనం మాట్లాడుకున్నాగా మాటలు, గుణవతిరైన భార్య అలాంటిది, ముత్యం కంటే అమూల్యమైంది. ఆమె పెనిమిటిపై ఆమె ఏం చేసిద్దంట? మేలు చేసిద్ది. అక్కడే ఇంకొక మాట ఉంది, ఆ మాట నువ్వు చదవలా. ఆమెపై నమ్మకం ఉంచుతాడంట. అది నమ్మకం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆమె పెనిమిటి ఆమెపై ఏం ఉంచుతాడంట? ఒకటి నమ్మకం, రెండోది ఏంటి? ఇంకోటి ఏంటంట? లాభానికి, చేసే సంపాదనకి ఆ వెలితి కాటానికి కారణం భార్య కాకూడదు. మూడోది, ఆమె ఏం చేసిద్దంట? బ్రతుకు దినములన్నీ మేలే చేసిద్ది కానీ కీడేమీ చేయదంట. ఇది ఎన్నో మాట? మూడో మాట. నాలుగో మాట ఏంది? పెందల కాడే లెగిచి అవి ఏం చేసిద్దంట? తన ఇంటి వారందరికీ ఏం చేసిద్దంట? ఆహారమును సిద్ధపరిచిద్దంట. తర్వాత తన పనికెత్తులకి బత్యమును కూడా సిద్ధపరిచిద్దంట. ఆ బత్యం ఇచ్చే పని అసలు ఎవరు చేయాలి? కానీ ఆ బాధ్యత కూడా ఏం చేస్తుంది? కొన్ని భర్త బాధ్యతలను కూడా తను మోస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్ని మాటలు అక్కడికి వచ్చినాయి? 4 మాటలు. తర్వాత మాట ఏంది? 5వ మాట ఏంది? కూడబెట్టిన డబ్బుల చేత ఏం చేసిందంట? ద్రాక్ష తోటను నాటిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇక్కడ కూడబెట్టిన డబ్బులు ఎక్కడో పోయి ఎత్తం వాడేమో
ఏం చేస్తారు? చాలా చాలా కేసులు ఉన్నాయి తెలుసా అయ్యి. ఇప్పుడు భర్తకి చెబితేనేమో నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చినవే అని అంటాడేమోనని భయం. ఆడేమో ఇయ్యడు. దేవుని స్తోత్రం చెప్పండి. అటు కక్కలాక మెంగాలాక మధ్యలో ఏమైంది? మధ్యలో నా బోటోడు ఎవడని తగిలితే అన్నయ్య నేను నమ్మిచ్చా, మా ఆయనకు కూడా తెలియకుండా ఇచ్చా, కానీ రేపు అంటుండు మాపు అంటుండు. ఏముండదు ఇక అడగటానికి, నీకు గుండెకాయ ఉండదు, ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమన్నా డబ్బులు ఉంటే మీ భర్తలకే వడ్డీకి ఇవ్వండి. ఈ మాట చెప్పకూడదు, ఎందుకంటే వడ్డీ అక్కడ మీ భర్తకి ఇచ్చినా అవి మీ డబ్బులే కాబట్టి ఇబ్బంది లేదు. నేను బయట ఇవ్వమని చెప్పట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అవన్నీ పోగైనప్పుడు చక్కగా ఒకసారి ఏం జరిగిందంటే బెన్నీకి చెయ్యి ఇరిగింది. అమ్మగారికి డబ్బులు దాచిపెట్టడం అలవాటు. అప్పుడు రూపాయలు లేవు నా దగ్గర కరోనా టైంలో. అప్పటికప్పుడు తీసి 4,000 రూపాయలు ఇస్తే అప్పటికప్పుడు విజయవాడ వెళ్ళటానికి ఉపయోగపడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. అట్లా 2 సార్లు నన్ను ఆదుకుంది. ఒకసారి 5,000 ఇచ్చింది, ఒకసారి 4,000 ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? కొన్ని మంచి పనులు మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పినవి ఇవన్నీ దేవుడు ఆజ్ఞలలో పెద్ద భారమేం కాదు. కాకపోతే అవి చేయటానికి మనం ఇష్టపడం అంతే. ఇష్టపడితే నీ కుటుంబంలో మంచి మేలు, ఆశీర్వాదం, దీవెన ఇవన్నీ నీ మీదకి వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మరొక మాట మనం చదువుకుందాం, త్వరగా చదువుకుందాం, నేను ముగిస్తాను. చదువు, అక్కడ మాట చదువు. ఆమె ఏం చేసిద్దంట? 17వ వచనం. ఆమె నడుకట్టు కట్టి బలము తెచ్చుకొని ఏం చేసిద్దంట? ఇంకొక స్వభావం ఉందంట. ఏంది? నడుం కట్టుకుంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసేదాకా నడుం కట్టుకుంటుంది అనండి అందరూ కూడా. ఆదివారం రోజు నేను నడుం కట్టుకుంటానయ్యా అనండి. ఆదివారం రోజు దేనికి నడుం కట్టుకుంటావు? ఆదివారం రోజే పనికి కట్టుకుంటావు నడు. అట్ట కట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మిగతా రోజులు అన్నీ కూడా ఏం చేయాలంట? నడుం కట్టుకొని ఏం చేయాలంట? బలంగా పనిచేసిద్దంట. ఏం చేసిద్దంట? నేను తొందరగా చెప్తా. ఏం చేసిద్దంట? బలంగా పనిచేసింది. మనమేమో 3 రోజులు పోయి 3 రోజులు నాగా ఏం చేస్తాం? 3 రోజులు పోయి నేను ఏడ పెడుతున్నా, అసలు నాగానే పెట్టినా గారు అన్నట్టు చూస్తుంది అక్క. పెట్టే వాళ్ళకి తగులుతాయి, ఎవరి రొట్టె వాళ్ళకి అందిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి రొట్టె వాళ్ళకి ఇయటం నా ధర్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. రొట్టెలు పంచే కార్యక్రమం ఇది. ఏ కార్యక్రమం? ఆ పాత నిబంధన కాలంలో కిందది పైకి, పైది కిందకి, పైది కిందకి, కిందది పైకి ఈ రొట్టెలను చదురుతూ ఉండాలంట. అంటే రొట్టెలు పంచే కార్యక్రమం అంటే అలా చదురుతూ ఉండాలంట. ఇప్పుడు మనం కూడా సంఘాన్ని ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాల్సిన రొట్టె వాళ్ళకి ఇస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. కనుక నడుం కట్టుకోవాలి. అంటే నడుం ఎందుకు కట్టుకోవాలి అంటే నువ్వు బలహీన పడతావు కాబట్టే నడుం కట్టుకోమని చెప్పాడు దేవుడు. అంటే ఆటోమేటిక్గా మనకేమొచ్చింది? నీరసం వచ్చింది, అలసట వచ్చింది, పని చేయలేవు. కానీ అప్పుడు కూడా ఏం చేసిద్దంటే నడుం కట్టుకొని బలంగా పని చేసిద్దండి. కానీ మనం కొంచెం నీరసంగా ఉంటేనే పనికి వెళ్ళాం. నువ్వు పనికి వెళితే నీ భర్తకి ఉపయోగపడిద్దిగా రూపాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబానికి ఉపయోగపడిద్దిగా, నీ పిల్లల ఫీజుకు ఉపయోగపడిద్దిగా, లేదంటే ఇంకొక దానికి అవి ఉపయోగపడతాయి కదా. అందుకని నువ్వు నడుం కట్టుకొని పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 6 రోజులు చేయి, 7 రోజులు చేయి, 8వ రోజు రెస్ట్ తీసుకో, చక్కగా ఆరాధన చేయి, ప్రార్థన చేసుకో, కుటుంబంతో కలిసి మంచిగా భోజనం చేసుకో, మంచి పదార్థాలదే భోజనమే ఏర్పాటు చేసుకో, కుటుంబంతో కలిసి భోజనం చేయి. ఆ సంతోషం వేరు, ఆ ఫీలింగ్ వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట, తన వ్యాపార లాభం ఏం చేస్తుందంట? అనుభవంతో తెలుసుకుంటుందంట. దేవుని స్తోత్రం. అనుభవంతో తెలుసుకుంటుంది. ఏందంట? రాత్రి వేళ తన దీపం ఏం కాదంట? ఆరిపోదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏంది అసలు? ఆమె ఆల్రెడీ సజీవంగానే ఉంది కదా.
దేవుడు ఏమన్నాడు? ఆమె దీపం ఆరిపోదు అంటే దీపం ఆరిపోవటానికి భార్యలే అంటే కుటుంబం అంతా ఉంటుంది, మనకి బాగానే కనపడుతుంది. కానీ ఆ కుటుంబం ఎలాగుంటుందంట? ఆరిపోయిన కుటుంబం లాగా ఉంటుందంట. ఉంటుందా? మీరు చెప్పండి. కొన్ని కుటుంబాలు కొంతమంది ఉన్నంతకాలం వెలుగుతూ ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు ఎలాగుంటుందంటే ఆయన పోయింది ఎలుగు పోయింది అని అంటాం. మనమే అంటాం ఆ బాధం. ఆమె పోయింది ఎలుగు పోయింది అని అంటాం. ఈ దీపం ఏం కాదంట, ఆరిపోదంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పైన వ్యాపారం గురించి అనుభవంతో ఏం చేస్తుందంట? వ్యాపారం చేయటం నేర్చుకుంటుందంట. అనుభవం లేకుండా కాదు, అనుభవంతో. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అన్నయ్య కూతురు ఏం చేస్తుంది చెప్పనా? గాజులు పెట్టిందా, చీరలు పెట్టింది, పనికి పోయిద్ది, బెండకాయల తోట వేసింది, దోసకాయల తోట వేసింది, ఇన్ని చేస్తుంది. వాళ్ళ కాలు నొప్పి, కాలు వంగదు. ఈ కాలు ఇట్ట మడతకి రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇదంతా వ్యాపారంతో అనుభవంతో కూడిన. కొంతమంది వాళ్ళని చూస్తే బెండకాయలు వేసుకుంటే ఎంత వచ్చింది, అది ముందు చూసిద్ది అనమాట. చూడకుండా వేయటం కాదు, చూసి నేర్చుకుంటే అనుభవం వచ్చింది. అలా పక్క అమ్మటోళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి నేర్చుకొని అనుభవంతో. ఇక అమ్మగారికి ఏం చేస్తాను, అమ్మగారిని ఏమంటుందో చెప్పిన, పని బామాకు పిన్నాను, ఒక 10,000 రూపాయలు నేను బట్టలు తీసుకొచ్చి నీ దగ్గర వేస్తా, వాటిని అమ్ముకో అని చెబుతుంది. అంటారు అలాగా సలహాలు ఇచ్చారు. ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక ఆమె గుర్తుకొస్తుంది నాకు. ఇది చదువుతుంటే వాళ్ళే గుర్తుకొస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ మనం చేయాలి. ఇది తర్వాత మాట చదువు. దీపం ఆరిపోదు, వ్యాపారం అనుభవంతో ఏం చేసిద్ది? దరిద్రులకి ఏం చేసిద్దంట? తన చేతులు చాపిద్దంట. తన ఇంటి వారిని ఏం చేసిద్దంట? చదవాలి. దరిద్రులకి ఏం చేసిద్దంట? ఏం చేసిద్దంట? చేయి చాపిద్దంట. అంటే దరిద్రులు ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళని ఏం చేసిద్దంట? చేపో నువ్వు అట్టాడుతాను ఎట్టాడుతాను అందంట. వాళ్ళకి ఏం చేసిద్దంట? చేయి చాపి ఏం చేసిద్దంట? కనికరాన్ని చూపించిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం మనకు ముసలాసన వస్తేనే తేడా వస్తుంది కోటం. ముసలాసన వస్తేనే కొంచెం తేడా వస్తుంది కోటం. అనారోగ్యాలు గురైతేనే కొంచెం తేడా వస్తుంది కోటం. అసలు ఏమేం చేసిద్దంట? దరిద్రులను ఆదుకుంటుందంట. ఏం చేసిద్దంట? దరిద్రులనే ఏం చేసిద్దంట? ఆదుకుంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి తెలియకుండా, భర్తకు కూడా తెలియకుండా ఆదుకుంటుందంట. పోనీలే మంచోళ్ళే, వాళ్ళే మారతారు. ఏం చేసిద్దంట? వాళ్ళకి సహాయం చేసిద్దంట. తర్వాత మాట ఏంటంట? తన ఇంటి వారికి ఏం చేయదంట? చలి తగలకుండా భయపడదు. వీళ్ళు ఏం చేస్తారంట? మంచి వస్త్రాలు వీళ్ళు ధరించుకుంటారంట. ఏ వస్త్రాలంట? సూపర్ వస్త్రాలు. అవి చాలా గౌరవాన్ని తీసుకొచ్చే వస్త్రాలు. హోండాతనంగా ఉంటారంట వీళ్ళు. ఇలా పనులు చేసే వాళ్ళందరూ హోండాతనంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ కొద్దు ఉండదుగా, హోండాతనంగా ఉంటారు. తర్వాత అది ఆమె పెనిమిటి ఎక్కడ ఉంటాడంట? ఆమె స్వభావమును బట్టి దేశంలో ఉన్న పెద్దలు ఉంటారు చూసారా. ఇప్పుడు దేశంలో పెద్దలు ఎవరు మీరు చెప్పండి? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళ మధ్య కూర్చుంటాడట ఆ భర్త. అసలు ఈ భర్తకి ఇప్పుడు అసలు ఏమైనా ఇంటికాడ చూసినట్టు ఏమైనా ఉందా? ఇంటికాడ పిల్లగాళ్ళని పట్టించుకున్నట్టు కానీ, అన్నం తెచ్చినట్టు కానీ, సంపాదన తీసుకొచ్చినట్టు కానీ, బత్యం ఎవరికన్నా ఇచ్చినట్టు కానీ ఇక్కడ అసలు భర్త గురించి రాసి ఉందా? మొత్తం భార్య చూసుకుంటుందంట కుటుంబాన్ని. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంట? ప్రజలకు సేవ చేయడానికి ఎక్కడ ఉన్నాడంట? దేశంలో ఉన్న పెద్దలతో కూర్చున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. మన భర్తను నువ్వు ఇంటిలో నుంచి బయటికి పోతే మాత్రం, బయటికి పోయిందనుకో ఇక ఫోన్ మీద ఫోను. మాకు మరి పాత నిబంధన, కొత్త నిబంధన, భార్య నిబంధన. మాకెన్ని నిబంధనలు? 3 నిబంధనలు అవుతున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నా భర్త అక్కడ పని చేయడానికి వెళ్ళి, నా భర్త పెద్దల్లో కూర్చొని ఉన్నాడు, నా భర్త పేద ప్రజల కోసం పని చేస్తున్నాడు, నా భర్త పెద్దలతో ఉన్నాడు అని ఏం చేస్తుంది? ఆ భర్త అక్కడ కూర్చుంటాడంట ఈ భార్య లాగుంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత
ఆయనంట ఆయనకు మంచి పేరు వచ్చిందంట ఎవరిని బట్టి, భార్యను బట్టే. ఇప్పుడు 26వ వచనం చూడండి, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. జ్ఞానము కలిగి ఏం చేస్తుందంట? ఈ ఒక్క మాట మీరు అనండి అమ్మా, ఏం చేస్తుందంట? ఎంత ఓపుగా తెచ్చుకోండి. ఇప్పుడు నడుం కట్టుకోండి. మీరు వినటానికి ఏం చేయాలంట? నడుం కట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయ. ఈ గుణవంతురాలైన భార్య అంట జ్ఞానముతో నోరు తెరిసిద్దంట. ఎప్పుడు పడితే అప్పుడు నోరు తెరవటం కాదు, అంటే సమయం సందర్భం లేకుండా తగాదలాడటం. ఏంటంట? జ్యోతి చెప్పు. నువ్వు ఆడుతున్నావు అని కాదు, ఆడే వాళ్ళకి తగిలిద్ది, నీకెందుకు? రాణి చెప్పిద్ది. జ్ఞానంతో ఏం చేస్తారంట వీళ్ళు? నోరు తెరుస్తారంట. జ్ఞానముతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అందుకని ఎవరన్నా నా మీద ఏదన్నా మాట్లాడే సమయం సబ్జెక్ట్ లేని తగాదలో ఆడకూడదు, సబ్జెక్ట్ లేని మాటలో మాట్లాడకూడదని నేను చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అంటే తగాద ఆడటానికి ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. నోరు తెరవటానికి ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. అందుకని జ్ఞానంతో మనం ఏం చేయాలి? నోరు తెరవాలి. అంతే తప్ప సబ్జెక్ట్ లేని మాటలు, సబ్జెక్ట్ లేకుండా నోరు తెరిచి ఎటబడితే అట మాట్లాడటం, ఎటబడితే అట తగాదాడటం, ఇవన్నీ ఏమీ చేయకూడదు. అది భర్తతోటైనా, ఇరుగు పొరుగు వాళ్ళతోటైనా, సంఘస్థులతోటైనా, పాస్టర్ గారితోటైనా, లేదంటే ఇంకొకరితోటైనా సమయం సందర్భాన్ని బట్టి నోరు తెరిచి మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగ ఇంకా మళ్ళా నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశము ఏం చేసిద్దంట? కృపగలిగిన ఉపదేశం అని అందరూ కూడా, అంటే కృపగలిగిన ఉపదేశం. ఆ మాటలు ఏం చేస్తాయి అంట? దయ పుట్టిస్తాయంట. మనతో ఎవరైనా మాట్లాడానమ్ము, ఆమెతో నేను అస్సలు మాట్లాడలేను. ఈ మాట్లాడటం అంటే కృపగల ఉపదేశం అంట. అంటే రాణి దగ్గర పోయి కాసేపు కూర్చోబుద్ధి అవుతుంది అనిపించాలి. జ్యోతి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోబుద్ధి అవుతుంది అనిపించాలి. ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కాస్త 4 దేవుడి మాటలు చెప్పిద్దామా, ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనే ఫీలింగు ఎదుటి వారిలో రావాలి. అలాగా బోధించిద్దంట, ఉపదేశం చేసిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేసిద్దంట? కృప కలిగిన ఉపదేశం అని అందరూ కూడా. కృప అంటే ఎవరు? దేవుడు. కృప అంటే ఎవరు? దేవుడు. కృప అంటే ఏంది? కనికరం. కృప అంటే ఏంది? కనికరం. కృప అంటే ఏంది? కటాక్షం. కృప అంటే ఏంటి? వాత్సల్యత. కృప అంటే ఏంది? ప్రేమ. ఈ కృప కలిగిన ఉపదేశం చేసిద్దంట. కృప అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి. కృప అంటే సహాయం, కృప అంటే మేలు, కృప అంటే ఉపకారం. కృపకి ఎన్ని అర్థాలు ఉన్నాయి చెప్పలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కృప కలిగిన ఉపదేశం చేసిద్దంట ఆ స్త్రీ. ఏ ఉపదేశం? కృపగలిగిన ఉపదేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని చాలామంది భర్తలు ఏం చేస్తారంటే, భార్య నిద్రపోయిన తర్వాత పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య నిద్రపోయిన తర్వాత మెల్లగా పోయి సప్పిడి కాకుండా ఏం చేస్తారంటే అన్నం పెట్టుకొని తినేవాళ్ళు బొచ్చడం మీద ఉన్నారు. ఎందుకంటే లెగితే ఏడ తగాదాడిద్దని, లెగితే ఏడ గొడవాడిద్దని భయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక కృపగలిగిన ఉపదేశం చేసే భార్యలుగా మీరు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కృపగలిగిన ఉపదేశం చేసే సంఘంగా మనం అందరం కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మాటలు ప్రేమగా ఉండాలి. నీ మాటలు కనికరాన్ని పుట్టించే మాటలు ఉండాలి. నీ మాటలు కటాక్షం, వాత్సల్యత, ప్రేమ, జాలి ఇవన్నీ రావాలన్నమాట నువ్వు మాట్లాడేటప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక చివరి మాటగా చదువుకుందాం. ఆమె ఏం చేసిద్దంట? ఇప్పుడు కనిపెట్టే పని కూడా ఎవరి మీద పెట్టాడు దేవుడు? ఎవరి నడకలు కనిపెడుతుందంట? నడకలు కనిపెట్టడం అంటే ఏంది చెప్పాలి మీరు అందరూ కూడా. నడకలు కనిపెట్టడం అంటే ఏంది? అదే ఎట్ట కనిపెడుతుంది. ఏం చేస్తుంది కనిపెట్టి? చెప్పాలి. బాగా కనిపెడుతుంది. ఏం చేస్తుంది కనిపెట్టి? ప్రార్థన చేస్తుందా? ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? అది కూడా కాదు. చాలా ఇది చెబితే అయిపోయింది. ఆమెను అందాం అయిపోయింది.
దేవుని స్తోత్రం చెప్పండి. ఇంటివారి నడకలను ఏం చేసేదంట? బాగా కనిపెట్టిద్దంట. ఆల్రెడీ ప్రార్థన చేసావే, ఆల్రెడీ కుటుంబం గురించి శ్రద్ధ కలిగినవే, అవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. నడక కనిపెట్టిద్దంట, వారి ప్రవర్తన కనిపెట్టిద్దంట, వారి స్వభావమును కనిపెట్టిద్దంట. కనిపెట్టి ఏం చేసిద్ది? సరి చేసిద్ది. ఎట్లా సరి చేసిద్ది? అది భయం చెప్పిద్ది. భయం చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు భర్త తప్పిపోతున్నాడు అనుకో, భర్తకి ఏం చెప్పాలి? నువ్వు అది చేయకూడదని చెప్పాలి. పిల్లలు చేస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలి? పిల్లగాలు నువ్వు అట్లా ఉండకూడదని చెప్పాలి. వాడు బజార్లో తిరుగుతున్నాడు కదా, ఎందుకు చర్చిలోకి వచ్చి కూర్చోరని చెప్పాలి. పిల్లలు రావట్లేదు, టీవీ ముందే కూర్చున్నాడు, రావాలని చెప్పాలి. సవాసాలు పడి తిరుగుతున్నారు అనుకో, ఏం చెప్పాలి? నువ్వే చెప్పాలి. అది ఎవరో చెప్పరు. దేవుని స్తోత్రం. నేను చెబితే ఏం చేస్తారు? నా మీద గొడవకు వస్తారు. నువ్వు చెబితే ఏం చేస్తారు? రాళ్ళబ్బా అని అంటారు. మళ్ళీ ఏం చేస్తారు? నువ్వు రేపు 10 రూపాయలు ఇవ్వనో 20 రూపాయలు ఇవ్వనో, పట్టించుకోవనో, అన్నం పెట్టవనో, కూర పెట్టవనో, వాడు ఏం చేస్తాడు? భయానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తే మనం చూస్తాం కాకపోవటం. ఎలా నడవాలి ఏందనేది ఇక్కడ తీసుకొస్తే ఏం చేస్తాం? నేను చూసుకుంటా ఆ కోటం. దేవుని స్తోత్రం. ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? నీదే. నడకలను కనిపెట్టే బాధ్యత ఎవరిది? నీదే. ఆ బాధ్యత కనిపెట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ తప్పిపోతున్నాడో, పిల్లోడు ఎక్కడ తప్పిపోతున్నాడో, పిల్ల ఎక్కడ తప్పిపోతుందో, భర్త ఎక్కడ తప్పిపోతున్నాడో, లేదంటే నాకు ఇచ్చిన అత్తే కావచ్చు, ఆ మావే కావచ్చు, ఎక్కడ తప్పిపోతున్నారో ఏం చేయాలి? వారిని చూసి వారిని గద్దించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని చూసి ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. హైదరాబాద్లో మొన్న వచ్చారు కదా డాక్టర్ గారి ఫ్యామిలీ, వాళ్ళు అసలు ఒకళ్ళ తెలియకుండా ఒకళ్ళు ఏమీ చేయరు. ఏ పొరపాటు జరిగినా అట్లా ఉండకూడదని వాళ్ళు ఖండించుకుంటారట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాలు కూడా ఏం చేయాలి? అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. మరి పిల్లల నడక మనమే కనిపెట్టాలి. మన భర్త నడక నువ్వే కనిపెట్టాలి. కనిపెట్టి వాళ్ళు ఏ లోపం కలిగి ఉన్నారో ఆ లోపాన్ని నువ్వు యేసునామములో గద్దించాలి. నువ్వేం చేయాలి? మరలా ప్రార్థన చేయాలి. నా భర్తను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా, నా కుమార్తెను మార్చయ్యా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను, హల్లెలూయా. బెన్నీకి పొద్దున్నే లేచి ప్రార్థన చేసే స్వభావం లేదు. నేను అందుకని ఆ మంచం కూడా కూర్చొని ప్రార్థన చేస్తాను. గంట ఈ ప్రార్థన కూడా లెగుతుడు. ముందు వాడికే ప్రార్థన చేసేది నేను, లెగునానా అని. ఆ తర్వాత ఏసైకి చేస్తాను. నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. పాప ఈ మధ్య మారు మనసు వచ్చింది. నువ్వు ఎన్నింటికి లేపుతావు? అన్నింటికి లేపు, నేను కూడా నీతో కలిసి ప్రార్థన చేస్తాను అంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా రాలేదులే ఆ క్రమంలోకి. అంటుండు, ఈరోజు కాదులే రేపు అంటుండు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక చూడు, సెలవులు వచ్చిన కాంచి నీ అమ్మటే అంటాడు, ఉట్టిదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కూసేపోతుంది మారు మనసు, తర్వాత ఎగిరిపోతుంది గాలిలో. కనుక మన ఈ లక్షణాలన్నిటినీ మనం చేయగలిగితే, ఒక భారీగా నువ్వు చేయగలిగితే, ఒక సంఘంగా నువ్వు ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని మన కుటుంబాల్లో మనము చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అట్టి కృప మనందరి మీదకి వచ్చును గాక. దేవుడు ఈ వాక్య పరిచర్య మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ ఆయన కృపలో నింపునుగాక. ఆమేన్.